వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేద్దాము, మెకానిక్ దగ్గరికి పోదామా, మనకు చేసుకోవచ్చా లేదా అని ఆలోచిస్తే చిన్న ప్రాబ్లంకి కూడా ఇప్పుడు చాలానే డబ్బులు తీసుకుంటున్నారు. ఇక రౌండ్ చేసేటప్పుడు గట్టిగా వస్తుంది చూడండి, గట్టిగా వస్తుంది అంటే అది ప్రాబ్లం ఏ దాంట్లో ఉంటుంది అంటే ఒకవేళ దారం మనం చూసుకోకుండా తిప్పేటప్పుడు తడితే దీంట్లో తడితే గట్టిగా వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో అయితే మనం కంపల్సరీ మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. కాదు మనకు తెలవడానికి ఒకవేళ దీంట్లో తట్టిందనుకో దీంట్లో తడుతుంది. బాబీని మనం ఉల్టా పల్టా తిప్పేటప్పుడు బాబీని పెట్టగానే కరెక్ట్గా మీది దారం రాకపోవడము, తిప్పకు నాన్న తిప్పకుండు. ఇగో ఇదేంటి షల్టర్ అంటారు, ఈ షల్టర్లో తడితే టైట్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలనో చెప్తాను. అంటే ఈ 2 స్క్రూలు ఇవ్వాలి. ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇది ఇప్పి కొద్దిగా తీయాలి సూది మీద. సూది మీది పెట్టుకొని దీన్ని తీయాలి. చేసిందా? ఇది ఇప్పుడు మనం తిప్పి చూడండి ఎంత స్మూత్గా వస్తుంది చూడండి. స్మూత్గా ఉందా? స్మూత్గా వస్తుందంటే మన ప్రాబ్లం అంతా దీంట్లో ఉంది. ఇప్పుడు దీంట్లో చూపిస్తాను. చూసినా కూడా స్మూత్గా లేకపోతే దాంట్లో ప్రాబ్లం ఉండాలి. ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం లేదు, ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఉంది. దీంట్లో ప్రాబ్లం ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఇది ఉంటుంది కదా, ఇక చూడండి తిప్పుతే తిరుగుతాను లేదు, తిరగక ఇట్లా కొంచెం రౌండ్ తిప్పుతూ దీన్ని తీసేయాలి. ఫస్ట్ స్క్రూ వేసినారేమో లేదు వస్తుంది, ఇంకేమో వస్తుంది. ఇక్కడ చూడు, ఇక్కడ వీడియో పెట్టి ఇక్కడ పక్కకి దారం పోగు ఇక్కడ చాలా ఉన్నాయి. పెట్టు దగ్గర పెట్టు. ఇదిగా ఇదంతా కచ్చరా ఉన్నాక వస్తారా? ఎంత దారం తట్టింది తెలుస్తుందా? కనబడుతుందా? కదా, ఇట్లనే తిప్పుతుండాలి. మనకు లూజ్ అయ్యే వరకు తిప్పాలి. ఇంకా ఇంట్లో కూడా ఉంది. ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్, చాలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటూ దీనిలా తిప్పాలి. ఈ 3 కూడా తీసేస్తారేమో కదా, అంటే తీయొచ్చు కానీ దారం వెళ్ళినాక తీయనక్కర్లేదు. లూజ్ అయితే లూజ్ కాకపోతే తీయాలి. ఇప్పుడు చాలా వస్తుంది కదా, అందుకని పట్టేస్తుంది బాగా. ఆయిల్ వేయడం వల్ల మనకు కండ్లకు గట్టిగా అయిపోయింది ఇక్కడ దారమా. ఓకే, తిరగట్లే, అది తిరగట్లే, అదంతా ఉండలాగా వచ్చేసింది. ఇట్లా ఇంకా ఉండొచ్చింది. ఇంత దారమే నీకు మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు ఇట్లనే ఉండేనా? మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడైనా కుడితే ఇట్లా పట్టేస్తుంది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కుడుతుండే కదా, ఎప్పుడు కుట్టకపోతుంది ఏదైనా ఆల్టరేషన్ అప్పుడు. మొత్తం చుట్టూ ఇలా చేసుకోవాలి. ఉందనుకుంటా. ఇది మొత్తం లూజ్ కావాలి. ఇది ఇంకా ఉండకపోతే లూజ్ అవుతుంది మంచిగా, అంటే ఫ్రీగా మూవ్ అయిపోతుంది. రౌండ్గా ఫ్రీగా మూవ్ అవుతుంది. కరెక్ట్ అవుతుంది. ఇంకా ఉంటే మాత్రం గట్టిగానే అవుతుంది. లూజ్ అయిపోయింది. రోజు మంచిగా అదేంటి మిషన్లో ఆయిల్ వేసుకుంటాము, దీంట్లో వేయాలి సర్కిల్లా, ఉల్టా దొక్కాలి వేయంగానే.
ఒక క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. సర్కిల్ అంటే ఇక్కడే కదా వేస్తాం మనం. కిందికి కూడా లేబట్టి వేయాలి. ఇది తీసి దీంట్లో వేయాలి కొంచెం కొంచెం కొన్ని రోజుల వరకు. ఇంత దారం వచ్చింది చూడండి. ఇలా ఇంత దారం ఉండడం వల్ల మనకి ఇది అనేది గట్టిగా అయిపోయింది. ఇప్పుడు లూజ్ అయింది చూడండి. మొత్తం సర్కిల్ అవుతుంది అది అంటే హాఫ్ సర్కిలే. మనకు మిషన్ కూడా హాఫ్ సర్కిలే తిరుగుతుంది, మొత్తం సర్కిల్ తిరగదు. ఇంకా టైట్గానే ఉంది, ఇంకా దారం ఉంది. అదే టైట్గానే మూవ్ అవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇందులో తట్టింది వెళ్తలేదు, ఇంకా మనకి పక్కన కూర్చున్నది వెళ్ళింది. ఇది తీసేసాను అయితే రాదా? వస్తుంది ఎందుకు దీనికి వస్తలేదు, తొందర వస్తుంది బయటకు. కానీ ఇప్పుడు దీంట్లో ఉన్నదంతా తీసేస్తాం. అయిపోయింది కదా. చిన్న చిన్న దారం అంతా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని పెట్టుకున్నాం. ఇదే కదా మనకు కనబడే. ఎలా పెట్టాలి అంటే తిరిగేటప్పుడు ఎలా తిప్పినామో దాన్ని కూర్చుంటప్పుడు కూడా అలాగే, అంటే మీది సైడ్ నుంచి పెడితే కొంచెం పడుతుంది. షేప్ అనేది కుదరదు మనకు తొందరగా. ఇట్లా రౌండ్ సెట్ అయ్యే వరకు వదిలేను మిషన్ ప్రిపేర్ చేయక. అప్పుడు బాగా వేస్తుంటే నేర్చుకుంటారు, చాలా తట్టిద్దురు. ఇట్లా తీసుకుంటా పెట్టేసేదాన్ని 5 నిమిషాలలో. ఈజీగా పట్టిందని ట్రిక్ తెలియాలి. ఇప్పుడు ఇది ఇటు ఉంది కదా, దగ్గర పెట్టు. ఇది ఇటు ఉంది కదా, ఇది ఇటు ఉంచుకోవాలి. ఇది ఇటు ఉంది కదా, దీన్ని ఇది కలవాలి. ఇది ఇక్కడ సైడ్ ఉంది, ఇది ఇటు సైడ్ ఉంది, ఇది ఇటు సైడ్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ కుంది, ఇది రైట్ సైడ్ కుంది. దీన్ని ఇట్లా పెట్టేస్తే 2 సర్కిల్స్ సర్కిల్ అవ్వాలి. కలిసినాక ఇది పట్టుకోవాలి. పట్టుకొని ఇది ఒక్క రౌండ్ వేసుకోవాలి, నట్లు పెట్టకముందే. ఎట్లా ఇది రౌండ్ అవుతుందా లేదా? ఇక ఈజీగా మూవ్ అవుతుంది. దారం లేదు, ఏం లేదు. తట్టిందంతా పోయింది కదా. ఇవి నట్లు ఫిట్ చేసుకోవాలి. కరెక్ట్ సెట్ అయిందా లేదా అని దాన్ని తిప్పి చూసిన అన్నట్టు. కొంచెం పైకి లేచినట్టుంది, అంతేనాగా? ఇంత నీట్గా ఇంత స్మూత్గా వస్తుంది. అయిపోయిందా? అంతే, ఇక అయిపోయింది. పోదాం, మిషన్ అయిపోయింది, రెడీ అయింది. దాని మీదకి వెళ్దాం. వెళ్ళి ఆఫ్ చెయ్యం. మిషన్ ఇక్కడ పెట్టేసుకుందాం. ఇక్కడ ఉంటాయి కదా 2 హోల్స్లకి వెళ్ళేటట్టు చూసుకోవాలి. లేపాలని పెట్టు. ఇది పట్టింది, ఇది కూడా పట్టి. ఓకే, ఒక న్యూస్ పేపర్ తీసుకున్నానా, ఇక్కడ పేపర్ పెడదాం. పడిపోయినట్టుంది, పెట్టు. పేపర్ తీసుకో. ఇక్కడ చెక్క పగిలినట్టు మీకు ఏదన్నా రిపేర్ అనిపిస్తే, ఇట్లా లోపలికి పోయినట్టు అనిపిస్తే పేపర్ పెట్టుకోండి, పర్వాలేదు. 4 మడతలు లేపి అట్లా పెట్టేసి. ఓకే, ఏం కాదు, పర్వాలేదు. ఇప్పుడు దీన్ని బెల్ట్ ఎక్కిచ్చేసి, ఇది సెట్ కాకపోతే కొత్త బెల్ట్ పెట్టుకుందా. ఫోన్
చెప్పండి ఆంటీ, ఇక్కడ పేపర్ పెట్టుకోవాలి. చెప్పిన పేపర్ పెట్టుకోవాలి. అది చెక్క పలిపోవడం వల్ల మీకు ఏదైనా లోపలికి పోతుంటే ఇబ్బంది అవుతుంది కదా, అప్పుడు ఇలా పేపర్ పెట్టుకోవచ్చు. ఇది కూడా లూజ్ అనిపిస్తే చేంజ్ చేసుకో. ఇట్లా అంటే లూజ్ ఉండొద్దు. కొంచెం తొక్కినా కొద్దీ మనం ఎంత తొక్కినా కానీ ఇది తిరగదు అన్నట్టు. కింద తొక్కుతాం చాలానే బెల్ట్ ఎట్లా మారుస్తారంటే మాకు తెలియదుగా. సేమ్ అట్లనే ఇప్పుడు మార్చినట్టే. ఇగో ఈ ఉంది ఉక్కు ఉంటుంది, దానికి కూడా ఇలాగ పెట్టి ఉక్క టచ్ చేయాలి. దీన్ని పెట్టినాక ఎట్లా టచ్ చేసి అంత గట్టిగా ఉన్నది. అది కటింగ్ ప్లేట్ తోటి స్క్రూ డ్రైవర్ తోటి లేపుతారు. నువ్వు ఇట్లా తెచ్చుకున్నావు కార్లో ఆ నుంచి? ఇట్లా తెచ్చాను. ఏమంటారు, కార్లో కాదు ఆటోలో తెచ్చినారు. ఓకే, వీళ్ళు బైక్ మీద తెచ్చారు. అట్లా మీకు తీయలేరు అన్నట్టు. ఇది ఒకటి బ్యాగ్లో పెట్టుకుని వచ్చినారు. అంటే నార్మల్గా మనము ఇదేంటి బెల్ట్ కొత్తగా ఎక్కియాలన్నప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు. ఇది ఉంది కదా, ఈ ఒక్కు వస్తుంది ఏ పట్టాకైనా. ఫస్ట్ ఇదాన్ని పెట్టకుండా సరే, ఈ నుంచి అక్కడ కింద హోల్స్ నుంచి రౌండ్ తిప్పుకుంటూ రావాలి. వచ్చి ఇందులోకి వెళ్ళి మీరు తీసుకోవాలి. బెల్ట్ తీసుకొని ఇది పెట్టకుండా సరే, ఇక్కడ ఈడికి వెళ్ళి ఈ ఉప్పుని అటాచ్ చేయాలి. కట్టింగ్ ప్లేట్తో గట్టిగా నొక్కేయాలి. ఆ ప్లాస్టిక్ దాంట్లో కూడా ఉప్పు ఉంటుంది. సేమ్ ఇలాగే ఉప్పు. ఇది రాకపోతే చూద్దాం. ఈడ చిన్న బాబు ఇట్లా ఈ టార్చ్ చెయ్యి, నాకు పూజలో దారం కనబడదు. వచ్చింది. ఇప్పుడు సూర్యుల దారం వస్తే నీ మిషన్ రిపేర్ లేదు. ఇక చూడు, చిన్న కింది కానీ మీది కంటే ఇక దారం వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు ఇంకా రిపేర్ అయింది. నాకు ఎంతగానం రాలేదండి. ఇక ఇట్లా నీకు వేస్టేనా? ఇది క్లాత్ వేస్టేనా? వేస్ట్ అనుకోండి. ఇక ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇలా కుట్టాలి. చూడు, ఇది పెద్ద కుట్టు పెట్టుకున్నాను, చిన్న కుట్టు జరుపుకోవాలి. ఇది కొత్త మిషన్ అయ్యి అన్ని గట్టిగా ఉన్నాయి. పాతది కానీ వాడలేదు. చిన్న కుట్టు వస్తుంది. కొంచెం వెళ్ళిపోతే ఇక చిన్న కుట్టు వస్తుంది. ఏమన్నా ప్రాబ్లం ఉందో? ఏమీ లేదు అసలు ప్రాబ్లం. ఇంత కూడా ప్రాబ్లం లేదు. చూపి, కుట్టు కూడా ప్రాబ్లం నీట్గా వస్తుంది. ఇక నీట్గా వస్తుంది. ఇక పెద్ద కుట్టే చిన్న కుట్లాగా వస్తుంది మీకు మిషన్లా. వస్తుంది పెద్ద కుట్లా. ఓకే, ఎండ్ అయ్యేటప్పుడు దారం అయిపోతుందా? ఇట్లా ఇప్పుడు అయిపోయింది. అవును, అట్లా అయిపోతుందా? అది సూది ఫాల్టా బాబిన్ ఫాల్టా చూడాలి. ఇది బాబిన్ది ఫాల్ట్. గట్టిగా వస్తుంది. ఇక ఎంత గట్టిగా వస్తుంది? గట్టిగా వస్తే తెగిపోదా? ఇలా గట్టిగా రావద్దు. అంటే లాగితే ఈడ గట్టిగా వస్తుంది. ఇది లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకోవాలి. ఇటు లూజ్ అంటే ఇట్లా లాగినప్పుడు కొంచెం నీట్గా మెత్తగా రావాలి. మనకు ఇది అంత లూజ్ ఉండాలి. ఈడ ఇది టైట్ ఉంది. ఇప్పుడు లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఒక్క చిన్న నట్టు ఉంటుంది. నువ్వు ఈడబెట్టు, కెమెరా ఈడబెట్టు, ఫోన్ ఈడబెట్టి, లైట్ ఇక్కడ ఉందా? కనబడుతుందా నీకు? దగ్గరకు పెట్టు. ఇక్కడ చిన్న ఇక్కడ చిన్న నట్టు ఉంది. దీన్ని స్క్రూ దీంతో, ఇదే బాబిన్ తోటి, చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటే స్క్రూ డ్రైవర్ దీంతో దీన్ని లూజ్ తిప్పుకోవాలి. లూజ్ చేసుకోవాలి, టైట్ కాదు. లూజ్ చేసుకోవడం వల్ల మనకు బాగా లూజ్ అయితే పూస కుట్టు వస్తుంది. కొంచెం లూజ్ అయితే మనకి కుట్ట అనేది ఇట్లా లూజ్ వస్తుంది. ఇంకా కావాలి లూజ్, ఇంకా కావాలి. టైట్ లూజ్ ఏటో తెలుస్తుంది నాకు. స్క్రూ డ్రైవర్ కావాలా? లేదు, ఇది కరెక్ట్ తిప్పుతున్నా నీకు. ఇంతే కదా, ఇటే కదా లూజ్. ఇంకా పడతావు. దీనికి ఏది పట్టది. చిన్న స్క్రూ డ్రైవర్ కూడా సరిపోద్ది దీనికి, తెలుసా? ఇక ఇప్పుడు లూజ్ అయింది. బాగా లూజ్ అయితే మాత్రం పూస కుట్టు వస్తుంది. ఇప్పుడు చూద్దాం బాగా లూజ్ అయిందా సరిపోయిందా చూద్దాం. బాగా లూజ్ వస్తే పూస కుట్టు వస్తుంది.
ఇది లైట్ వెలుగు లేదు నీకు, ఎట్లా కుడుతున్నావేమో. ఇక్కడ జరపాలి. ఇప్పుడు చీకటి అయింది కదా, మబ్బేసేస్తుంది. అటు జరుపుకోవాలి. దగ్గర పట్టినా సూర్యుల దారం కనబడుతుంది, నాకు కనబడే కాంతుందా. ఇట్లా తిప్పుతారా? తిప్పడం కాదు, అస్సలు కనబడుతుంది. అస్సలే దారం పెట్టవా? కింద పైన లూజ్ చేసిన, ఇప్పుడు దారం తెగిపోకపోతే మంచిది. దారం తెగిపోయింది అనుకో మళ్ళీ ఏదో పాడుతుంది. ఇట్లా గట్టిగా అనిపించగానే ఫస్ట్ మిషన్ దారం తీయాలి. అనిపించిందంటే కింద ఏదో దారం తట్టింది అన్నారు. మీరు అట్లా అనిపించినా కానీ తీసి తొక్కినాం అనుకో, ఏదో కింద దారం తట్టింది. ఏమవుతుంది? స్కూల్ డ్రైవరే ఇదేంటో దారం నాకు ఓకే. ఒక రౌండ్ తిప్పాలి, దారం వచ్చేసింది అనుకో. ఓకే, ఇప్పుడు లాగి చూడాలి, ఈ దారం ఎంత లాగిందో ఈ దారం అంతకే వస్తుంది. అంతే రాగానే ఈ 2 దారాలు వెనక్కేసుకోవాలి. టార్చ్ తీసి పక్కన పెట్టేసి ఇలా ఉంది కదా, కుట్టేసి. అట్లా దారం కట్టినప్పుడు కొంచెం టైం ఎక్కువ కంపల్సరీ లేపి దారం తీసుకొని బాబీని తీసుకొని సెట్ చేసుకో. వచ్చిందా? ఇప్పుడు అయిపోయి ముంగట దారం అయిపోతుందన్నా చూద్దాం. అట్లనే అవుతుంది కదా, కిందిది పైనది. ఏం ప్రాబ్లమో ఏమో మరి చూద్దాం ఒకసారి. బాబింది కాదు. చూడు దీంట్లో ఇక ఆయిల్ అని రాసింది చూడు. ఆయిల్ అని ఒక్క చుక్క, రోజు ఒక చుక్క, కానీ కొత్త వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇందులో కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇందులో వేసుకుంటేనే ఇది అనేది ఇగో కింద ఈ మిషన్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇగో ఇందులో ఆయిల్ అని రాసిన ప్లేస్ అన్నీ ఈడ ఆయిల్. ఇక్కడ దీంట్లో ఎయ్య రాకుండా ఇగో ఇది ఇచ్చింది, హోల్ ఇచ్చినారు. ఇలా కరెక్ట్గా ఎన్నే పడుతుంది అంతే. తర్వాత ఇవి తీసుకొని ఇగో దీంట్లో వేయాలి, బాబిని తీసేసి నేను ఇట్లా వేయాలి, రౌండ్ వేసుకుంటూ. సూళ్ళ దారం తీసి టెన్షన్ పైకి లేపి లేదు, ఇలా ఆయిల్ వేస్తేనే మీకు కరెక్ట్గా వస్తుంది మిషన్. ప్రొద్దున రాత్రి కంపల్సరీ వేసుకో, మళ్ళీ 2 రోజులు అయినాక చూద్దాము నీకు తెగడం తక్కువైందా ఎక్కువైందా చూస్తే నేను దాన్ని బట్టి రిపేర్ చెప్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రిపేర్ ఎంతవరకు మీరు చేయగలుగుతారు ఈజీగా. మీకు కూడా ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే చేసుకోండి. ఇంతే సింపుల్గా. మనం ఈ మధ్య కాలంలో అయితే రిపేర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు లేము, వాళ్ళు వచ్చి చేసేటట్టు ఎక్కువ రేటు అడుగుతున్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫస్ట్ మీరు నీట్గా ఉంచుకోవాల్సింది ఆయిల్ వేసుకొని కింద తట్టినప్పుడు తొందరనే క్లీన్ చేసుకోండి. అది ఇప్పుకోరాకున్నా కానీ ఇట్లా ఉల్టా దొక్కండి. ఇట్లా ఆయిల్ వేసినాక ఆ దారం అనేది బయటకు తట్టిన దారం ఉల్టా వేసుకోవాలి. సూర్య దారం ఉండాలి, ఆ థ్రెడ్ లేకుండా లేకపోతే థ్రెడ్ ఉండాలి. సరే ఇదానికోసమే కదా మనం థ్రెడ్ లేకున్నా కానీ
చిన్న మిషన్లకు మాత్రమే, ఏ మిషన్లకు పనికిరాదు. ఉల్టా వేసుకుంటే దారం ఉంటే బయటకు వస్తుంది. ఇందులో ఉన్న దారము బాబిన్ కేసుకుంది బయటకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.